పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 2-3 వచనములు. యేసు ఒక బాలుని తన చెంతకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని పలికెను. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక చిన్న పాపకి పెద్ద వ్యాధి వచ్చింది. డాక్టర్లు ఆ చిన్నారి బిడ్డకి ఒక క్లిష్టమైనటువంటి సర్జరీ, ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరత ఏర్పడింది. అయితే ఆ చిన్న పాపని థియేటర్లోకి, ఆపరేషన్ థియేటర్, సర్జరీ థియేటర్లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఆ పాపకి మత్తు మందు ఇవ్వాలి, అనస్థీషియా ఇవ్వాలి. మత్తు మందు ఇవ్వడానికి ముందుగా అక్కడ ఉన్న డాక్టర్లో ఒక అతను చొరవ తీసుకొని, అమ్మా బుజ్జి చూడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ముందుగా నిన్ను మేము నిద్రపోయేటట్లుగా చెయ్యాలి అని చెప్పాడు. నేను నిద్రపోవాలా డాక్టర్ ఇప్పుడు అని చెప్పింది ఆ పాప. అవునమ్మా, నువ్వు నిద్రపోవటానికి సమయం వచ్చింది అని చెప్పగానే ఆ పాప, అయితే డాక్టర్, నిద్రపోయే ప్రతిసారి దానికి ముందు అమ్మ ఏం చెప్పిందంటే ప్రార్థన చేసుకోవాలని చెప్పింది అని చెప్పి అక్కడే లేచి కూర్చొని చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తితో తనకొచ్చినటువంటి ప్రార్థన చేసి, సరే డాక్టర్, ఇంకిప్పుడు నిద్రపోతాను అని చెప్పింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సర్జికల్ థియేటర్లో ఉన్నటువంటి ఆ డాక్టర్ గారి యొక్క సాక్ష్యం ఏంటంటే, నేను 36 సంవత్సరాల నుంచి ఎంతోమందికి సర్జరీలు చేశాను, ఆపరేషన్స్ చేశాను. కానీ మొట్టమొదటిసారి నా జీవితంలో ఒక డాక్టర్గా సర్జరీకి ముందు, ఆపరేషన్కి ముందు ప్రార్థన చేశాను. ఆ పాప, ఆ చిన్నారి పాప నాకు ప్రార్థించటం నేర్పించింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను సర్జరీ చేసే ముందు మాత్రమే కాదు కానీ నిద్రించే ముందు ప్రతిసారి కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. కారణం ఏంటంటే, ఆ చిన్నారి బిడ్డ పలికినటువంటి మాటలు నా చెవులో ఎప్పుడు మారుమ్రోగుతాయి నేను బెడ్ మీదకి నిద్రపోవటానికి వెళ్ళినప్పుడు. కాబట్టి వెంటనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పాడు. అవును ప్రియులారా, చిన్నపిల్లల కదా మనకేం నేర్పిస్తారులే అనుకుంటాం. చిన్నారి బిడ్డల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. కాబట్టేనేమో యేసు ప్రభువు అసలు పరలోక రాజ్యంలో చేరాలంటేనే చిన్న బిడ్డల్లాగా మారిపోవాలి అని చెప్పాడు. చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు. ఏంటి చిన్నపిల్లల యొక్క మనస్తత్వం? ప్రభువు ఇక్కడ, ఇదిగో మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను, ఖచ్చితంగా చెప్పుతున్నాను అని మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 3వ వచనంలో పలుకుతున్నారంటే ఏంటి దానిలో ఉన్న పరమార్థం? చిన్న బిడ్డలకు ఉండే మనస్తత్వం మనకి ఉండాలి ప్రియులారా. వాటిలో మొదటిది ఏమిటి అంటే ఆధారపడేటువంటి తత్వం, ఆధారపడేటువంటి మనస్తత్వం. ఎవరి మీద ఆధారపడతారు చిన్నారి బిడ్డలు? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆధారపడరండి వాళ్ళు. తన నమ్మకపాత్రమైనటువంటి తల్లి మీద, తండ్రి మీద వారు ఆధారపడతారు. చూడండి జాగ్రత్తగా, వారికి ఏ అవసరం వచ్చినా అని ఏడుస్తారు. కానీ తల్లి తండ్రి యొక్క వాసనని వాళ్ళకి మాట్లాడటం రాకపోయినా, జ్ఞానం అంతగా లేదు అనుకున్నా కానీ తల్లి తండ్రి యొక్క శరీర వాసన కూడా వాళ్ళు గుర్తుపడతారని, అంత తెలివైనటువంటి వాళ్ళు. తల్లి తాకగానే వారిలో ఉన్న ఏడుపు ఆగిపోతుంది. వారి యొక్క కాలకృత్యాలు కానీ, వారి యొక్క తినడం కానీ, ప్రతిదీ కూడా వాళ్ళ ద్వారానే పొందటానికి ప్రయత్నం చేస్తారు. దొరకకపోతే కన్నీరు కారుస్తారు. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆధారపడటం కాదు, పరలోక తండ్రి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి.
చిన్నపిల్లలు ఏ విధముగా తన తల్లి మీద తండ్రి మీద మాత్రమే ఆధారపడతారో, తల్లిని తండ్రిని మాత్రమే వాళ్ళకి తెలియకుండానే, ఇట్ ఈస్ అన్ ఇన్స్టింక్టివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద చిల్డ్రన్. అది అసంకల్పితంగా వచ్చినటువంటి కార్యమండి. వాళ్ళల్లో తల్లి తాకగానే వారికి ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది, వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆ కంఫర్ట్ జోన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, హ్యాపీ అన్నమాట వాళ్ళు. మనం కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. చిన్న బిడ్డలుగా మారిపోవటం అంటే దేవునిపై ఆధారపడేటువంటి క్రైస్తవులంగా మనం మారాలి. ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు పిల్లరా? నన్ను నమ్మి నాపై ఆధారపడు మానవుని నేను దీవిస్తాను. నన్ను నమ్మి నాపై ఆధారపడు నరుని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని పలుకుతున్నాడు. నీవు నేను దీవెనను పొందాలంటే, ఆశీర్వాదాలు పొందాలంటే, చిన్నపిల్లలు ఏ విధముగా తన తల్లి మీద తండ్రి మీద ఆధారపడతారో, నీవు నేను కూడా మన పరలోక తండ్రి, మన పరలోక దేవుని మీద ఆధారపడాలి ప్రియులకు దేవుని బిడ్డలారు. రెండవది, కల్మషం ఉండదండి వాళ్ళల్లో. చిన్నపిల్లల్లో కల్మషం అనేటువంటిది ఉండదు. వారు నిర్మల హృదయులు ప్రియులారా. నిర్మలమైనటువంటి ఆ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉండవు వాళ్ళకి. ఈర్ష్య ద్వేషాలు ఎదుగుతున్నా కొద్దిగా వస్తాయండి వాళ్ళకి, కానీ పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకు ఉండవండి. అందుకని యేసు ప్రభు మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. చూడండి జాగ్రత్తగా కనెక్షన్ ఎలా ఉందో చూడండి. మీరు చిన్నపిల్లల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. పరలోక రాజ్యంలో ప్రవేశించినటువంటి వారు దేవుని చూస్తారు. ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మత్తయి 5:8 అంటే వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. చిన్నపిల్లలు నిర్మల హృదయాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారి వల్ల మనం కూడా ఉంటే దేవుని సన్నిధిలోకి చేరతాం, దేవుని దర్శన పొందుతాం. కల్లా కపటము లేనటువంటి తత్వం పిల్లల్లో ఉంటుంది. ఇక మూడవది పిల్లరా, విశ్వాసం. ఏంటి విశ్వాసం? మా అమ్మ మా నాన్న నాకు తోడుగా ఉంటే నేను ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అమ్మా నాన్న హీరోలు, వాళ్ళు సూపర్ మ్యాన్లు అన్నమాట. వాళ్ళు ఏమైనా చేస్తారు, నాకు వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కూడా పరిమితులు ఉంటాయి, వాళ్ళు కూడా కొన్ని సాధించలేరు, వాళ్ళు కూడా మానవులు. కానీ ఆ పసిపిల్లలకు తెలియదు. అమ్మా నాన్న వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు ఇంకా సర్వం చేయగలరా నా కోసం, దే ఆర్ సూపర్ మ్యాన్, వాళ్ళే దేవుళ్ళు పిల్లలకి. అవును ప్రియులారా, నీవు నేను కూడా మన పరలోక తండ్రి మీద అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మొదటిది ఏంటంటే ఆధారపడటం ఒక ఎత్తు అయితే, రెండవది పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూపించటం, కల్మషం లేకుండా ఉండటం. ప్రియులారా, ఆ తరువాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఎవరైనా కీడి చేస్తే, పొరపాటున ఏదైనా జరిగితే వెంటనే మర్చిపోతారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే పగలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు వారిలో ఉండవు, వారిలో మనకు కనబడవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీరు చిన్నపిల్లల్లాగా రూపొందిననే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని అన్నాడంటే దానిలో ఇంత దాగి ఉంది ప్రియులారా, ఇన్ని సుగుణాలు దాగి ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు కూడా తన ఆధ్యాత్మిక జీవితంలో మొదటిగా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడటం నేర్చుకోవాలి. నరుల మీద, నరమాత్రుల మీద కాకుండా, పరిస్థితుల మీద కాకుండా దేవుని మీద మాత్రమే, చిన్నపిల్లల తల్లిదండ్రుల మీద ఆధారపడినట్లుగా దేవుని మీద మాత్రమే ఆధారపడటం నేర్చుకోవాలి. రెండవది, ఈ కల్మషం, కల్లా కపటం అంటామండి. ఈ కల్లా కపటం లేకుండా నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా. దేవుడు మనకిచ్చినట్టు అష్టభాగ్యాలలో ఒకటి ఏమిటి అంటే, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. హెబ్రీ పత్రికల్లో ప్రియులారా ఇదే మాటని ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏమంటారంటే, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరెవరు. అపవిత్రత ఉండదండి. చిన్నపిల్ల దేవదూతల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆ తరువాత బలమైన, దృఢమైన, పరిపూర్ణమైన విశ్వాసం. నా నాన్న, నా అమ్మ నాకు తోడుగా ఉంటే నాకేం కాదు, నా దేవుడు నా పక్షాన ఉంటే పౌలు గారు చెప్పినట్లుగా నాకు విరోధి ఎవరు. ఈ యొక్క తత్వాన్ని, ఈ యొక్క మనస్తత్వాన్ని మనం అవలంబించుకోవాలి, అలవాటు చేసుకోవాలి. చివరిగా
వెంటనే క్షమించేటువంటి మనస్తత్వం ప్రియులారా. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయంలో యేసుప్రభు ఏమంటారు? సూర్యుడు అస్తమించులోగున నీవు నీ పొరుగువారిని క్షమించాలి. నీవు నీ పొరుగువారి మీద ఏదైనా ద్వేషం కలిగి ఉన్నా, నీ మీద నీ పొరుగువారికి ఏదైనా ద్వేషం ఉన్నట్లు నీకు మనసుకు స్ఫురించిన, నీవు నీ కానుకను బలిపీఠము చెంత విడిచిపెట్టి వెళ్ళి వారితో సఖ్యత పడి తిరిగి వచ్చి నీ కానుకను అర్పించు, అప్పుడు నేను అంగీకరిస్తానని పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 4 గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనందరికీ ప్రసాదించమని దేవుని వేడుకుందాం. ప్రారంభంలో చెప్పిన ఉపమానాన్ని మరిచిపోమాకండి. చాలా చక్కని సంఘటన ప్రియులారా. ఆ చిన్నారి బిడ్డని, అమ్మా నీకు మంచి ఆరోగ్యం కావాలంటే నువ్వు మొదటిగా నిద్రించాలి. కాబట్టి నువ్వు మరి నీకు నిద్రించడానికి ఒక ఇంజెక్షన్ చేస్తామంటే సరే ఇంజెక్షన్ చేదురు కానీ నిద్రపోయే ప్రతి ముందు కూడా మా అమ్మ నాకేమి నేర్పించిందంటే ప్రార్థన చేసుకోవటం నేర్పించింది అని చెప్పింది. నీవు నేను ఉదయాన్నే లేవగానే సాయంత్రం పడుకునే ముందు ప్రార్థనతో మన దినాన్ని ముగిస్తున్నామా? ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభిస్తున్నామా? ఎంతోమంది క్రైస్తవులు ప్రియులారా సెల్ ఫోన్లు చూసుకుంటా దినాన్ని ముగిస్తున్నాం, సెల్ ఫోన్లు చూసుకుంటా దినాన్ని ప్రారంభిస్తున్నాం. దురదృష్టం ప్రియులకు దేవుని బిడ్డలారా. మీరు అనొచ్చు కొంతమంది, ఆ సెల్ ఫోన్లో వాక్యం చూస్తున్నామండి. ప్రియులారా, ప్రార్థనతో దినాన్ని ప్రారంభించి దేవుని చేతుల్లోనికి అప్పగించి సాయంత్రం ప్రార్థనతో దినాన్ని ముగిస్తూ దేవానికి స్తోత్రాలను చెప్పగలిగితే నీ జీవితం ధన్యమైనదిగా, ఆశీర్వాదకరమైనటువంటిదిగా, దీవెనకరమైనటువంటిదిగా ఉంటుంది. మొదట ఉదయము ఆయన చేతుల్లోకి మనం అప్పచెప్పినప్పుడు దినమంతా ఆయన కాచి కాపాడతాడు. సాయంత్రం ఆయనకు స్తోత్రాలు చెల్లించినప్పుడు మన రాత్రంతా కూడా ఆయన కాచి కాపాడి సంరక్షిస్తాడు. పిల్లారా, ఈ రోజున మనం ఒకే ఒక ప్రార్థనను యేసు ప్రభువుని వేడుకుందాం. ఏంటంటే, అయ్యా మాకు కూడా చిన్న పిల్లల యొక్క తత్వాన్ని దయచేయి ప్రభువా. నీపై ఆధారపడటానికి, కల్లాకపటం లేకుండా ఉండటానికి, ఇతరులు మాకు ఏదైనా చేస్తే మాకు క్షమించడానికి కాల్సిన శక్తిని, మీపై ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండి చిన్నారి బిడ్డలలాగా జీవిస్తూ నీ రాజ్యములో చేరుకునేటువంటి గొప్ప ధన్యత, దీవెన మాకందరికీ ప్రసాదించు ప్రభు అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీరు చిన్న బిడ్డల వల్లే మారితే తప్ప స్వర్గరాజ్యంలో ప్రవేశించలేరని పలికారు. ప్రభువా, మేము వయసు మీరినా కొద్దిగా మాకు తెలియకుండా ఎన్నో అనవసరమైన ఆందోళనలతో, అపనమ్మకాలతో, కల్మషాలతో, కల్లాకపటముతో, అవిశ్వాసాలతో, వేదనలతో మేము జీవిస్తూ ఉంటాం తండ్రి. ఈనాడు మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డల వల్లే మారడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. మాకు ఆ సహృదయాన్ని ఇవ్వండి. నీ పరిశుద్ధాత్మను మాలో నింపండి తండ్రి. మేమందరము కూడా ప్రభువా నీ చిన్నారి బిడ్డలలాగా, నీకిష్టమైన బిడ్డలలాగా మారి నీకిష్టమైనట్లుగా జీవించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. మాకు ఎంత వయసున్నా కానీ మేమందరము నీ బిడ్డలమే తండ్రి. కాబట్టే యెషయా గ్రంథములో, ఇదిగో తల్లి తన పసికందును మరచిన నేను మాత్రం నిన్ను మరువనని పలుకుతున్నారు. హోషేయ గ్రంథములో, చిన్న బిడ్డల కొరకు నేను వంగి మీ బుగ్గలను నా బుగ్గలకు ఆనిస్తాను, నేను మీకు భోజనాన్ని పెడతానంటున్నారు. నీవు ప్రేమామయుడినటువంటి తండ్రివి ప్రభువా. మా అమ్మవు నీవే, మా నాన్నవు నీవే. ప్రభువా, మాకు తోడుగా ఉండండి. ఒకవేళ మేము పొరపాటున నీ నుండి దూరమై నీపై ఆధారపడకుండా కల్మషాలతో, కుళ్ళు కుతంత్రాలతో ఉండి అవిశ్వాస బ్రతుకుతున్నట్లయితే, క్షమాపణ లేనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే నీ అపారమైన దయతో మమ్మల్ని క్షమించండి. నీ కృపను మా మీద కుమ్మరింపచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తుండగా ఈ క్షణంలో మీరు వారిని దర్శించండి నాయన. మీ పవిత్రమైన హస్తాలతో వారిని తాకి స్వస్థపరచండి. అదేవిధంగా కుటుంబాలకు శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభువా. చదువుకునే బిడ్డలకు చక్కని జ్ఞానముతో నింపండి తండ్రి. ముఖ్యంగా ప్రభు, వివాహం లేనటువంటి వారికి వివాహం జరిపించండి నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి విడుదల ప్రసాదించండి తండ్రి. గర్భఫలము లేనటువంటి వారికి నీ కృప వలన గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. ఇంకా వివిధ ఉద్దేశాలతో ఈ వీడియో కింద ఎవరైతే బిడ్డలు ఆశగుణ ప్రాణముతో మెసేజ్లు ఉంచుతున్నారు, వాటన్నిటినీ కూడా ఈ క్షణంలో తీర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.